హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ తల్లికి వందనం 2025 పథకానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి జీవో అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలోకి అయితే ఈ యొక్క పథకం కింద 13,000 రూపాయలను అయితే విడుదల చేయనున్నారు. సో దీనికి సంబంధించి ఇంతకుముందు అయితే 15,000 రూపాయలు అనేవి వేస్తామన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే 13,000 రూపాయలు మాత్రమే వేస్తున్నారు. సో ఎందుకు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ముందుకైతే వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. సో ముందుకైతే మనం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏపీ తల్లికి వందనం కింద ఇవాళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 67,27,164 మంది విద్యార్థులకైతే 8,745 కోట్లు అయితే కేటాయించింది. సో దీనికి సంబంధించి మనకి జీవో కూడా ఇవాళ రిలీజ్ చేశారనమాట. సో దాంట్లో మనకి మెయిన్గా ఉన్న పాయింట్ ఏంటంటే, సో ఈ యొక్క పథకం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఎవరైతే ఈ యొక్క ఎన్పిసిఐ అలాగే ఆధార్ బ్యాంకింగ్ సీడింగ్ చేసుకుని ఉంటారో సో వీళ్ళకి మాత్రమే ఈ యొక్క 13,000 రూపాయలు అనేవి చెల్లిస్తామని చెప్పారు. సో ఇక్కడ మనకి చూసినట్లయితే మిగతా అంటే 13,000 కాకుండా మిగతా 2,000 వచ్చేసరికి ఆ యొక్క స్కూల్స్ డెవలప్మెంట్ కోసం అయితే కేటాయించారనమాట. సో అందుకే మనకి 13,000 రూపాయలు అనేవి వేస్తున్నారు. అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి డబ్బులు అనేవి విడుదల చేయనున్నారు. సో దీనిపైన ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ ఖచ్చితంగా మీ అందరికి కూడా తెలియజేస్తాను. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.